హలో అందరికీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంట్లో అందరూ ముగ్గులు వేసుకున్నారా? ఇంట్లో కాదు వాకిట్లో వేసుకున్నారా? నేనైతే వేస్తున్నా. మీ ఇంటి దగ్గర ముగ్గు దేంతో వేస్తారు? నేనైతే మన బియ్య పిండితో వేస్తా. ఎందుకు అనంటే పక్షులకి తినడానికి అని చెప్పి. అదిగోండి చూస్తుండగానే పక్షులు రానే వచ్చినాయి. అయితే అవి పైనుంచి కలర్ఫుల్ ఉంది ఏంటిదని చెప్పి వచ్చి చూసి అది తినేదా లేదా అని టెస్ట్ చేస్తాయి. సో అవి తినేది అయితే తింటాయి. మనం రాయి ముగ్గు వేయడం వల్ల అవి తినాయి. సో మనం బియ్య పిండితోటి ముగ్గు వేసినట్లయితే ఇట్లా వాటికి కూడా ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము. ఇంకా ఈ ముగ్గు ఎందుకు వేసినా కూడా తెలియదు, ఏదో కలర్ మిక్స్ చేసి వేద్దాం అనుకున్నా. సో అట్లయితే అయిపోయింది. ఇవైతే నాటి కాలంలో ముసలోళ్ళు వేసి. మీకు ఒక విషయం తెలుసా? నాకు ఇప్పటికి కూడా తారాయరాదు, అందుకే అది అట్లుంది. నేను ఇంత కష్టపడి ఆవుని దించితే నా కొడుకు వచ్చి అమ్మ ఆవుకి కాళ్ళు లేవి, ఆ కాళ్ళు కనబడతలేవు అని అంటున్నాడు. కాళ్ళు కాదు బర్రెనా? బర్రె కూడా దించుదాం. బర్రె లేదు ఇవాళకైతే ఆగుంది. బర్రె ఎప్పుడో దించుదాం మరి? ఇప్పుడు దించుదామా? సరే దించుదాం. సో ఇవేనండి నేను వేసిన ముగ్గులు. అయితే మీరు కూడా పిండితోటి వేయండి, బియ్య పిండితోటి. పక్షులకి కొంచెం మనం ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం. బియ్య పిండితో ముగ్గేయడమే కాకుండా ఇలాంటి ధాన్యాలు కూడా వేస్తే పక్షులు బుక్కుతాయి.